కేవలం 10 రోజుల వ్యవధిలోనే భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి బహిరంగ సభ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో గత 10 రోజులుగా పత్రికల్లో కానీ టీవీలో వస్తున్నటువంటి కథనాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ 10 రోజులుగా నడుస్తూ ఉన్నది. 25 లక్షల మందితో టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తుంది అని ప్రకటించగానే చాలామంది వివిధ రకాలుగా మాట్లాడడం, ఇది సాధ్యమవుతుందా అని, ఇప్పటివరకు దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని, 25 లక్షల మందిని తీసుకొచ్చేటువంటి వ్యవస్థ ఉందా అని, ఒకవేళ 25 లక్షల మంది వస్తే ఏర్పాట్లు చేయడం సాధ్యమవుతుందా అని ఈ రకంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో చాలామంది అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భంలో నిన్న రాత్రి జరిగినటువంటి బహిరంగ సభ అనుమానాలని పటాపంచలు చేస్తూ దేశంలో జరిగినటువంటి అనేక సభలకు గతంలో జరిగినటువంటి సభలు రికార్డు సృష్టిస్తే ఆ సభల రికార్డుని నిన్న జరిగినటువంటి కొంగర రావిరాలలో జరిగినటువంటి బహిరంగ సభ రికార్డు బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా 1930లో ఎప్పుడో దండి సత్యాగ్రహం దండి యాత్ర జరిగినప్పుడు గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో రికార్డు స్థాయిలో జనం వస్తే మళ్ళీ 1985లో ఈ దేశానికి బెనజీర్ భుట్టో గారు వచ్చినటువంటి సందర్భంలో వచ్చినటువంటి జనం రికార్డ్ అయితే ఆ తర్వాత 2010లో వరంగల్లో నిర్వహించినటువంటి మా బహిరంగ సభ రికార్డు బ్రేక్ చేస్తే చివరికి 2010లో మేము నిర్వహించినటువంటి బహిరంగ సభని నిన్న జరిగినటువంటి బహిరంగ సభతో రికార్డు బ్రేక్ చేయడం జరగడం అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ కేవలం 5 మాత్రమే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినట్టుగా రికార్డు అయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని బహిరంగ సభలకు భిన్నంగా అనుకున్నది అన్నట్టుగా జనం రావటం, ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా, ఏ ఒక్కరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా సభ నిర్వహించడం, అందరి సహకారంతో వచ్చినటువంటి ప్రజల సహకారంతో నాయకుల సమన్వయంతో కార్యకర్తల తోడ్పాటుతో దానికి ఈ సభ జరగడం అనేటువంటిది తప్పకుండా అందరికీ టీఆర్ఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 10 రోజులుగా మాతో పాటు పోలీసు శాఖ వారు అందించినటువంటి సహాయ సహకారాలు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా వారు మాలాగా వాలంటీర్ లాగా పనిచేయడం అనేటువంటిది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా రోడ్ల నిర్మాణ సందర్భంగా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లైన్లను వేసుకుంటున్నటువంటి సందర్భంగా పంచాయతీ రోడ్లని మళ్ళీ సరి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సహకరించడాన్ని మేము మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న దాదాపు 10,000 మంది డాక్టర్లు 50 అంబులెన్స్ల ద్వారా 25 స్థలాల్లో వారు సేవలు అందించడం అనేటువంటిది అటు ప్రభుత్వ పక్షాన
10-12 క్యాంపులు నిర్వహిస్తే అవి కాకుండా మా ఎంపీ మల్లారెడ్డి గారు, మరొక ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గారి సారథ్యంలో దాదాపు 10,000 మంది డాక్టర్లు సేవలు అందించడం జరిగింది. కాబట్టి సేవలు అందించినటువంటి డాక్టర్లందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మేము అనుకున్నటువంటి స్థలం కేవలం 1,200 ఎకరాలు మాత్రమే మొదటగా. కానీ పనిచేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో జిల్లాల నుంచి వచ్చేటువంటి సమాచారం మేము అనుకుంటున్నటువంటి టార్గెట్ కంటే కూడా ఎక్కువ వస్తుంది అనేటువంటి మరి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 2,200 ఎకరాల్ని అక్కడ మరి సేకరించడం జరిగింది. కేవలం సభాస్థలే 500 ఎకరాల్లో సభ నిర్వహించుకొని 1,700 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ భూమి, ఐఐసి భూమి కొంతనే ఉంది కాబట్టి మరి మిగతాది రైతులతోటి సహకారం తీసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ సహకరించినటువంటి రైతాంగానికి టీఆర్ఎస్ పక్షాన చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ మాది అని భావించినటువంటి అక్కడ రైతాంగం ఈ సభ వల్ల మా ప్రాంతానికి మంచి పేరు వస్తుందనేటువంటి మంచి ఆలోచనతోటి ఒక మా ప్రాంతమే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ పార్టీకి సహకరిస్తే తప్పకుండా మాకు మంచి పేరు వస్తుందన్నటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి రైతాంగానికి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు. వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు ఆరోపణలు చేయడం, దిగజారి దివాలా కోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సరే, కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా మాట్లాడుతుందని మేము భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా మంచినీళ్లు తాపించాలని భావన లేకున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు దాగిపిస్తుంటే కేసులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీ మా పార్టీ నిర్వహించేటువంటి బహిరంగ సభని అడ్డుకోవడానికి కానీ ఆరోపణలు చేయడానికి ఎక్కడా వెనుకకు పోదు అనేటువంటి విషయం ఎట్లాంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మా సభ ముగిసిన 10 నిమిషాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాబరాగా ఆగమాగమైపోయి గుండెపోటు వచ్చే పద్ధతిలో మా సభ తుస్సుమన్నదని, ముఖ్యమంత్రి గారు సరిగా మాట్లాడలేదని దివారాకోరు మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. సభ తుస్సుమన్నదా బుస్సుమన్నదా లేదు, ప్రజా చైతన్యం కెరటాల్లాగా వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి సభాస్థలికి చేరిందా అనేటువంటి మాట టీఆర్ఎస్ పక్షాన మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి పతాక శీర్షికల్లో చూడండి, ఇవాళ పత్రికల్లో నమోదైనటువంటి మా మీడియా మిత్రులు రాసినటువంటి వార్తలు చూడండి ఒకసారి. మేము టీఆర్ఎస్ పక్షాన మీ దివాలా కోరు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రశ్నలకు సమాధానమే ఇవాళ పత్రికలు చెప్పినాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని పద్ధతిలో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి అన్ని పత్రికలు రాసిన ఇవాళ మీ మాటలకు ఆల్రెడీ పత్రికలే సమాధానం చెప్పినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. 2001 నుండి మొదలుకొని నిన్నటి సభ వరకు కూడా ప్రతి సభని కూడా ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకంతో సభలు నిర్వహించినాం. ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి పైన నమ్మకం ఉన్నది. కాబట్టి ఏ రోజు ఏ సభ నిర్వహించినా కానీ, ఏ రోజు పిలుపునిచ్చినా కానీ, ప్రజల్ని పిలుపునిచ్చినా కానీ ప్రజలు
ప్రజలపైన కేసీఆర్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయలేదు. కారణం ఒకటే, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో ఆశీర్వాదం వస్తూ ఉంది. మీరు పెట్టుకున్నటువంటి సభలు తెలుసు. ఈ ప్రాంతంలో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి సందర్భం కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటే ఏ స్థాయిలో ప్రజలు వచ్చిందో పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ప్రజలు కూడా అనుకున్నారు, ఎందుకు రారు అంటే మీరు 42 సంవత్సరాలుగా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మీరు ఏ రోజు కూడా మరి పరిష్కారం చూపలేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ సభ నిర్వహించినా ప్రజలు రారు. ఎందుకు అనంటే 42 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏ క్రెడిబిలిటీ తోటి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు అని ప్రజలే అడుగుతారు. మీరు అడుగుతున్నటువంటి మంచినీళ్ళు కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి మరి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మీరు చేయకుండా మీరు వదిలిపెట్టారు కాబట్టి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. నిన్న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పాల్సినటువంటి కర్మ టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. పేపర్ రూపంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినారు. 25 లక్షల మంది ప్రజల సాక్షిగా చేసినటువంటి మాటని ప్రజలకు చెప్పినాం. దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీగా ప్రజల ముందు నివేదించడం జరిగింది తప్ప మసిమూసి మారేడుకాయ చేసి. ఎన్నికల ముందు మీ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చెయ్యనటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా మీరు చేయాలని చెప్పేసి మాట్లాడడం మీ సిగ్గులెంతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అమరుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ అమరులని ఇవాళ తెలంగాణ ఇవ్వకుండా 369 మందిని 69లో కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో దాదాపు వందలాది మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమరులని తలుచుకోలేదని చెప్పేసి మాట్లాడితే మీ సిగ్గుమాలిన మాటలకు మరోటి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ మీరు ఒకవైపు చంపుకుంటూ పోతే మేము వాళ్ళని స్మరించుకుంటూ పోయినాం. 69 ఉద్యమకారులని అనేక సందర్భాల్లో స్మరించుకున్నటువంటి చరిత్ర మాది. అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమం మేము ప్రారంభించిన అమరవీరుల స్తూపం సాక్షిగానే మా కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే నిన్న ప్రగతి నివేదన సభలో కూడా అమరవీరులని తలుచుకొని అమరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమం ప్రారంభించినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకొని మొన్నటి సోనియా గాంధీ గారి వరకు తెలంగాణ ప్రజలు ఒక్కొక్క పద్ధతిలో చనిపోతే మేము వారిని అన్ని రకాలుగా స్మరించుకున్నాం. కొన్ని కుటుంబాలను కాపాడుకున్నది టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అమరుల గురించి స్మరించలేదు అని చెప్పేసి మాట్లాడితే మీ దివాలా కోరు మాటలకు మరోటి కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి ప్రసంగం తుస్సుమన్నది అని. ఎందుకు? మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర పెట్టనందుకు తుస్సుమన్నదా? మీరు 42 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి భాగవతం బయటపెట్టనందుకు తుస్సుమన్నదా? మీ గురించి 42 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసిందో ఆ సభ ద్వారా చెప్పనందుకు తుస్సుమన్నదా? ఆ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న సభ. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి ఏం చేసిందో చెప్పేటందుకు పెట్టుకున్న సభ తప్ప మిమ్మల్ని తిట్టడానికి పెట్టుకున్న సభ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. రోజు మిమ్మల్ని తిడుతున్నారు ప్రజలు. మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు మీ పార్టీ ఉన్నంత కాలం తిట్టడం జరుగుతూనే ఉంటుంది. కారణం తెలంగాణ అశాంతికి నిలయంగా మార్చింది మీరు. తెలంగాణ ఎడారిగా మార్చినటువంటి వాళ్ళు మీరు. తెలంగాణలో ఇవాళ సమస్యలు
కూరుకుపోయినాయి, అవి పరిష్కరించండి అని మీరు అంటున్నటువంటి మాటలకు కారణం మీరు కాబట్టే ఇవాళ వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. అదే రకంగా గత 4 సంవత్సరాలుగా ఏమేం చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఏం మర్చిపోరు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా, చేసినటువంటి ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు చేరింది. అది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనంతో నిత్యం మాట్లాడవచ్చు, కానీ మా బాధ్యతను ఎక్కడ విస్మరించాం. మేము మా బాధ్యత విషయంలో తప్పకుండా కట్టుబడి ఉంటాం. మా పార్టీ చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా తప్పకుండా చేసి ముందుకు పోతాం. కాబట్టే నిన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా కదిలి వచ్చి నభూతో నభవిష్యత్ అనేటువంటి పద్ధతిలో 25 లక్షల పైనే జనం వచ్చిండ్రు అనేటువంటి విషయం పత్రికల్లో రికార్డ్ అయింది. వాళ్ళ పత్రికా మిత్రులే దానికి నిలువెత్తు సాక్ష్యము. మా 600 ఎకరాలకు చేరినటువంటి వాళ్ళ సంఖ్య 30 ఉంటే దాదాపు 25% రోడ్ల మీద ఉన్నారు అటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. విజయవాడ హైవే పైన నకరేకల్ దగ్గర నుంచి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి విషయం పత్రికల్లో రాసినారు. అదేవిధంగా నాగ్పూర్ హైవే పైన మరి తూప్రాన్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి రాసినారు. 6 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి రాసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ నుండి దాదాపు ఓఆర్ఆర్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఇవాళ పత్రికల్లో రికార్డ్ అయింది. అదే కాదు, బాంబే హైవే మీద సంగారెడ్డి నుండి మొదలుకొని పటాన్ చెరువు ఓఆర్ఆర్ వరకు కూడా మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటి మాట ఈ విధంగా పత్రికల్లో ఇవాళ ఏరియల్ వ్యూస్లో చాలా స్పష్టంగా ఫోటోలే ప్రచురితమైనవి. ఒకవైపు సభ నడుస్తూ ఉన్నది, మరోవైపు రోడ్ల మీద జనం ఉన్నటువంటి మాట ఫోటోలు పత్రికల్లో వేసినారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మీరు తప్పుపట్టదలుచుకున్నారా? పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఏమైనా మార్పింగ్ ఫోటోలా? ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. మీకు వచ్చేటువంటి మీ సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మా ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఇటువంటి దివాలా కోరు మాటలు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు. మా సభల్లో పల్లీలు అమ్ముడుకోవడానికి వచ్చేటువంటి జనమంతా మీ సభలకు రారు అనేటువంటి మాట గతంలో చెప్పినారు. అది నిజమైంది ఇవాళ నిన్న ప్రగతి నివేదన సభలో. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకుపోయే విషయంలో మేము వెనుకడుగు వేయం. కానీ నిన్న ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో, నిన్న ప్రజలు వచ్చి మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము తప్పకుండా ముందుకు పోతాం. కానీ మీరు అడ్డుపడకండి అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో హైకోర్టుకు ఒక మిత్రుడు పోయి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రేమికుడు పోయి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తే మేము దాన్ని తప్పకుండా పాటిస్తూ ఉన్నాం.